పిల్, బ్లూ పిల్, బ్లాక్ పిల్ ఈ మూడు పేర్లను 2019 దాకా కేవలం డిటెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ కోసం యూజ్ చేసేవారు. ఎక్కడైతే మగవారు వారి లుక్స్ గురించి మాట్లాడతారో, కానీ ఆఫ్టర్ లాక్ డౌన్ ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో సిగ్మా, చాడ్, ఆల్ఫా, రెడ్ పిల్, బ్లూ పిల్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసాయి. అండ్ యూట్యూబ్ షార్ట్స్ గురించి మీకు తెలుసు ఎంత ఫేమస్ అయ్యాయో ఈ వర్డ్స్. అండ్ ఇప్పటి టైంలో రెడ్ పిల్ అనే వర్డ్ ఆల్మోస్ట్ అందరూ విన్నారు, ఎవరైతే జెన్జీ పీపుల్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారో. బట్ ఇష్యూ ఏమిటంటే రెడ్ పిల్ కరెక్ట్ డెఫినేషన్, దాని కరెక్ట్ మీనింగ్ లో తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు. ఫస్ట్ రెడ్ పిల్ ఆరిజిన్ అయింది మ్యాట్రిక్స్ మూవీ నుంచి. ఆ మూవీలో ఒక క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ కి ఒక చేతిలో ఉన్న రెడ్ పిల్ ని మరో చేతిలో ఉన్న బ్లూ పిల్ ని చూపిస్తాడు. నువ్వు దానిలో నుంచి ఏదో ఒక పిల్ తీసుకోవాలని అర్థం. బ్లూ పిల్ తీసుకుంటే మ్యాట్రిక్స్ లోనే నువ్వు పర్మనెంట్ గా ఉంటావని అర్థం. అదే నువ్వు రెడ్ పిల్ తీసుకుంటే మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ అయ్యి స్టెప్ కి నువ్వు చేరుకుంటావు. ఏ టైంలో మ్యాట్రిక్స్ మూవీ రిలీజ్ అయిందో అదే టైంలో ఇంటర్నెట్ అంతా పెద్ద బూమ్ అయింది. ఫస్ట్ ఫార్మ్స్ అవి వచ్చాయి 2002-2001 మధ్య టైం పీరియడ్ లో. అండ్ చాలా ఇంటర్నెట్ ని, చాలా కంప్యూటర్స్ ని చూపించారు. దాని వల్ల ఆ టైంలో ఆ మూవీ వాళ్ళకి చాలా కూల్. ఎవరైతే ఆ టైంలో ఇంటర్నెట్ ని వాడుతున్నారో అండ్ ఆ మూవీ నుంచే ఐడియాలజీ క్రియేట్ అయింది. రెడ్ పిల్, బ్లూ పిల్. మళ్ళీ ఇదే టైం ఇంటర్నెట్ బూమ్ కావడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ విషయం. అందుకే ఏవైతే మాస్క్యులర్ ఫార్మ్స్ ఉన్నాయో లైక్ చాడ్ అండ్ ఇలాంటి వాటి కోసం రెడ్ పిల్ అనే వర్డ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ కోసం, ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఐడియాలజీ కోసం, కొంచెం స్మార్ట్ గా కనిపించడం కోసం, బేసికల్ గా మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ కావడానికి రెడ్ పిల్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఐడియాలజీ కంటిన్యూ అవుతుంది. మ్యాస్క్లిప్స్ ఫార్మ్స్ లో మగవారి విషయాల్లో దాంట్లో వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడతారు అండ్ రెడ్ పిల్ బేస్డ్ సొల్యూషన్స్ ని వెతుకుతారు. రెడ్ పిల్ ఐడియాలజీ గురించి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే జస్ట్ వన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఐడియాలజీ. అండ్ కొంచెం నెగటివ్ సైడ్ కూడా ఉంది రెడ్ పిల్ లో. దానితో అంత ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బేసిక్ గా చెప్పాలంటే రెడ్ పిల్ ఒకటే దాని మీద నడుస్తుంది, అదే నెవర్ గివ్ అప్ ఫిలాసఫీ. నీ జీవితంలో నువ్వు ఎంత దారుణమైన సిచ్యువేషన్ వెళ్ళినా కానీ నువ్వు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ని ఓడించి ఖచ్చితంగా నువ్వు పైకి చేరుకోగలుగుతావు. నువ్వు మార్చలేని సిచ్యువేషన్స్ ని కూడా నువ్వు మార్చగలుగుతావు. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ నువ్వు నీలో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోగలవు. పొట్టిగా ఉన్నావా, పొడవైన షూస్ వేసుకో. నల్లగా ఉన్నావా, లేజర్ ట్రీట్మెంట్ తోటి తెల్లగా మారు. పక్కగా ఉన్నావా, జిమ్ కి వెళ్లి బాడీ పెంచుకో. బేసికల్ గా ఏ వేలో ఉన్నా సరే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఏ విధంగా అయినా సరే మీ లాభం మీరు పొందడాన్ని రెడ్ పిల్ ఐడియాలజీ అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు అనవచ్చు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నార్మల్ గా కూడా అవుతుంది కదా, రెడ్ పిల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లో స్పెషల్ ఏంటి అని. చూడండి, రెడ్ పిల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లో బెస్ట్ విషయం ఏమిటంటే వాళ్ళ క్లారిటీ వాళ్ళకి తెలుసు వాళ్ళు జిమ్ కి ఎందుకు వెళ్తున్నారు. అమ్మాయిల్ని పడేయడానికి. కానీ నార్మల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పీపుల్స్ ఉంటారో అబద్ధపు రియాలిటీలో బతుకుతారు. వాళ్ళంటారు నేను నా కోసం జిమ్ కు వెళ్తున్నాను, ఐ డోంట్ కేర్ అబౌట్ గర్ల్స్. ఇంకా వాళ్ళు ఇలా చెప్తారు, కానీ రియాలిటీ ఇది కాదు. కానీ 100% లో 90% మంది బెటర్ లుకింగ్ కావడం కోసం జిమ్ కి వెళ్తారు. అండ్ బెటర్ లుకింగ్ ఆపోజిట్ జెండర్ కోసమే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద డౌట్ క్లియర్ అవుతుంది. రెడ్ పిల్ ఐడియాలజీలో నీకోసం నీకొక క్లియర్ గోల్ ఉంది. ఈ మధ్య అమ్మాయిల కోసం బెటర్ బాడీ బిల్డ్ చేయాలి. బెటర్ బాడీ బిల్డ్ కాకపోతే జ్యూసెస్ తీసుకోనైనా బిల్డ్ చేయాల్సిందే. ఇక్కడే మీకు రెడ్ పిల్ డార్క్ సైడ్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ వస్తుందంటే అది చెడ్డ దారిలో వెళ్ళినా సరే అది మంచి ఆప్షన్ అవుతుంది అని రెడ్ పిల్ చెప్తుంది. ఇక నార్మల్
ఇంప్రూవ్ చేసేవారు పైకలా చెప్తూ ఉంటారు, నేను నా కోసం జిమ్ కి వెళ్తున్నా అలా ఇలా అని. కానీ వాళ్ళకు కూడా గర్ల్స్ దగ్గర నుంచి అంతే వాలిడేషన్ కావాలి, అంటే వాళ్ళకు అట్రాక్షన్ కావాలి గర్ల్స్ దగ్గర నుంచి. కానీ వాళ్ళు ముఖం మీద ఒప్పుకోరు జిమ్ కు వెళ్తుంది బెటర్ లుకింగ్ కోసమే అని. కానీ రెడ్ పిల్లర్స్ కి మాత్రం క్లియర్ గోల్ ఉంటుంది, జిమ్ కి వెళ్ళాలి, మజిల్స్ పెంచాలి, అమ్మాయిలని పడేయాలి. ఒకవేళ మజిల్స్ గ్రో కాకపోతే ఇంజెక్షన్ తీసుకొనైనా సరే మజిల్స్ బిల్డ్ చేసి అమ్మాయిలని పడేయాలి. అండ్ రెడ్ పిల్లర్స్ క్లియర్ గట్ గా ఉంటారు, ముఖం బాగలేదని చెప్తే బాగలేదని చెప్తారు, నువ్వు దరిద్రంగా ఉంటే నువ్వు దరిద్రంగా ఉన్నావని చెప్తారు. కానీ నార్మల్ పీపుల్ ఫేస్ అని అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు అని ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ రియాలిటీ అది కాదు. నీ లుక్స్ బాగుంటే నువ్వు ఒక షాప్ లో వర్కర్ గా పని చేసినా సరే నిన్ను ఓనర్ అని అంటారు. కానీ అలా కాకుండా నీ లుక్స్ దరిద్రంగా ఉంటే నువ్వు షాప్ కి ఓనర్ అయినా సరే నిన్ను వర్కర్ అని అంటారు. అండ్ ఇది 99% బ్లాక్ పిల్ ఫిలాసఫీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్లాక్ పిల్ గురించి మాట్లాడితే బ్లాక్ పిల్ ఒకటే చెప్తుంది, లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్. నీకు బెస్ట్ జెనెటిక్స్ ఉంటే చాలు, నీకు బెస్ట్ లుక్స్ ఉంటే చాలు, మనీ, ఫేమ్, గర్ల్స్ అన్ని వస్తాయి అని చెప్తుంది. జస్ట్ నీ లుక్స్ బాగుంటే చాలు, నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు ఎలాంటి వాడు అయినా సరే నీకు రావాల్సింది నీకు వస్తుంది. దిస్ ఈస్ బ్లాక్ పిల్ ఐడియాలజీ గైస్.